మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ తాలూకా జోన్ సి కార్యాలయాన్ని తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ దగ్గర ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యుల పార్టీ, సామాన్యుల కోసమే రాజకీయాలు చేస్తూ ఈరోజు దేశ స్థాయిలో బీజేపీని ఎదిరించగలిగిన సత్తా ఆమ్ ఆద్మీ పార్టీ సొంతం చేసుకుందంటే ఈ పార్టీ తాలూకు విధి విధానాలే ముఖ్యం. ఈరోజు అదే భారత రాజ్యాంగం తాలూకా సంపుటికని పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన రోజు మనందరికి కూడా పండగ రోజు, ఇది జాతి పండగ రోజు, అందరికి కూడా పండగ రోజు. ఎందుకంటే ఈ దేశంలో సామాన్యుడికి అవకాశం కల్పించిన ఏకైక గ్రంథం ఏదన్నా ఉందంటే అది అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగమే. కాబట్టి ఆ భారత రాజ్యాంగం తాలూకా దాన్ని జరుపుకోవడానికి ఈరోజు మనం అందరం కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ పాలన అంటే మనోభావాలు దెబ్బతిన్నాయన్న కేసులు పెడతా ఉన్న విధానం, ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఒక అరాచక విధానం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతా ఉంది. ముఖ్యంగా కందుకూరు ప్రాంతంలో, మా ప్రాంతం కందుకూరు ప్రాంతం, నేను ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ ఉంటే అక్కడ ఒక మాఫియా, అంటే చెప్పాలంటే కార్పొరేట్ మాఫియా కనుసన్నల్లో రాజకీయం మొత్తం కూడా నడుస్తున్న పరిస్థితి. రెండు పార్టీలు ఆ మాఫియా కనుసన్నలో నడుస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఒక చార్టెడ్ అకౌంటెంట్ గా, సామాన్యుడిగా నేను మాట్లాడుతూ ఉంటే మనోభావాలు దెబ్బతిన్నాయని నా మీద కేసు పెట్టారు. నేను అడుగుతా ఉంది వీళ్ళని, శ్రీకాంత్ అయ్యర్ అనేవాడు, అంటే ఆ భాష కూడా ఆడకూడదు, మహాత్మా గాంధీని అంతలా మాట్లాడితే కేసు పెట్టమని విజయవాడ కమిషనర్ ఆఫీస్ లో కంప్లైంట్ చేసినా ఈ రోజు వరకు కంప్లైంట్ తీసుకోలేదు. అలాగే దాసరి రామ్ అనే వ్యక్తి ఒక కులాన్ని నీచంగా మాట్లాడిన పరిస్థితి ఉంటే అతని మీద కేసు పెట్టండి అని నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకునే ధైర్యం లేదు, దమ్ము లేదు. ఎందుకంటే శ్రీకాంత్ అయ్యర్ని అరెస్ట్ చేస్తే బీజేపీ ఓట్లు పోతాయి, దాసరి రామ్ని అరెస్ట్ చేస్తే జనసేన ఓట్లు పోతాయి. అంటే బీజేపీ జనసేన ప్రకారం మీరు పనిచేస్తున్నారంటే భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయట్లేదు. మీరు భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయట్లేదు. భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి. మీరు భారత రాజ్యాంగం కోసం పనిచేయాలి. మీరు గెలిచింది కూడా భారత రాజ్యాంగం బేస్ మీద గెలిచిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఇది పోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే నిన్న ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ లేదని నేను మాట్లాడితే ఆ మాట్లాడిన మరుసటి రోజే నా మీద కేసు పెట్టిన పరిస్థితి. కందుకూరులో ఏదైతే ఇండోసోల్ తాలూకా బీపీసీఎల్ తాలూకా మాట్లాడితే తీవ్రంగా కేసులు పెడతామని డిఎస్పీ హెచ్చరించే పరిస్థితి. అంటే మాట్లాడతా ప్రజల పక్షాన్ని మాట్లాడితే అరెస్ట్ చేస్తారా? ఆర్ఎస్ఎస్ తప్పు చేసిందని అరెస్ట్ మాట్లాడితే మా మీద కేసు పెడతారా? ఆర్ఎస్ఎస్ తప్పు చేయకూడదా? 100 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ లేకుండా ఎలా నడిచింది? మనీ ఎలా వచ్చాయి? ఈ నిధులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? దేశద్రోహ చట్టాలు పెట్టాల్సిన దమ్ము ధైర్యం లేదా? ఆర్ఎస్ఎస్ ని అరెస్ట్ చేసే దమ్ముందా? ఆర్ఎస్ఎస్ ని అరెస్ట్ చేసే దమ్ముందని అడుగుతున్నా. 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ లేకుండా నడుపుతా ఇంకా దానికి మతంపులకి విధానం అంటే వాళ్ళ మీద దేశద్రోహ చట్టాలు పెట్టాల్సిన అవసరం లేదా? భారత రాజ్యాంగాన్ని పాటించండి అని మాట్లాడితే నా మీద టీడీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని 196, 351, 352, 353 నిస్తోత్సం సెక్షన్ పెట్టుకో. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీ కార్యకర్తలందరూ హైదరాబాద్ లో మీటింగ్ పెడితే విజయవాడలో దమ్ముగా నిలబడి మీటింగ్ పెట్టా. రక్షకులే భక్షకులు అవుతున్నారని ఆ రోజు అదే చెప్పాం. పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అన్ని కూడా భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి. ఆ రోజు మాట్లాడాం. ఈ రోజు మళ్ళీ అవన్నీ చెప్పి వచ్చేసి మీరు రెడ్ బుక్ పాలనంటూ మనోభావాలు దెబ్బతిన్నాయని పోసాని కృష్ణమురళి కనపడతాడు, వల్లభనేని వంశీ కనపడతాడు, నేటి మహేశ్వరరావు కనపడతాడు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి దమ్ము లేదు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళే దమ్ము లేదు. అంటే ఉన్నాడు లేదా బలవంతుడికి కేసు పెట్టే దమ్ము లేదు. ఇది కాదు భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం అంటే ప్రతి ఒక్కరిని సమానంగా చూసే విధానమే. భారత రాజ్యాంగం అంటే ప్రతి ఒక్కరికి సమాన గౌరవం ఇచ్చే విధానమే. ఇలాంటి విధానం కోసమే ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేస్తా ఉంది, నిలబడతా ఉంది. ఇక్కడ ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి అధికారులు భారత రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తే వీళ్ళందరినీ కూడా సీపురు పెట్టి ఊడ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి అదే ఆమ్ ఆద్మీ పార్టీగా ఈ రోజు మేము ర్యాలీ చేయబోతున్న ఇక్కడి నుంచి
బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి ర్యాలీగా వెళ్ళి అక్కడ మేము ఆయనకు వినపత్రం సమర్పించి మాకు భారత రాజ్యాంగమే కావాలి, రెడ్ బుక్ పాలన వద్దు, మళ్ళీ వీళ్ళు చెప్పి రఫా మాకొద్దు, మాకు ఓన్లీ భారత రాజ్యాంగం కావాలి, అది బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కావాలి కాబట్టి అవేలో మేము పనిచేస్తాం, మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా మా గొంతు ఒక్క కేసు పెడితే కొంచెం పెరుగుతుంది, ఇంకో 10 కేసులు పెడితే 10 రెట్లు పెరుగుతుంది నా గొంతు మూపించాలి అంటే భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి. రాజకీయ పార్టీలకు తొత్తులుగా పనిచేసి ఏ అధికారైనా గుర్తుపెట్టుకోవాల్సింది, రాజకీయాలు శాశ్వతం కాదు, మీరు పర్మనెంట్ గా ఉండాలి, మీరు పేరోల్లో ఉండాలి, మీరు తీసుకునే జీతాలు నేను కట్టే పన్ను మా అక్కలు చెల్లెలు కట్టే పన్నుల నుంచి తీసుకుంటున్నారు అన్న సంగతి మర్చిపోవద్దు. మీరందరూ కూడా మాకు సేవకులు సేవ చేయడానికి పనిచేయండి, కానీ రాజకీయ పార్టీలు వేసే 4 బొనికల కోసం పనిచేయటువంటి సిగ్గుమాలిన చర్య అని చెప్పదలుచుకుంటున్నాయి. ఇదంతా కూడా ఇంత కఠినంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయండి, భారత రాజ్యాంగం కోసం పనిచేయండి అని నిరంతరం 4 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నా నా మీదే 196 కేసు పెట్టిన దమ్ము ధైర్యం ఉందంటే అడ్డగోలుగా బరి తెగించిన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి హెచ్చరిస్తున్నాం, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి అని చెప్పదలుచుకున్నాం. ధన్యవాదాలు. భారత రాజ్యాంగం 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 ఇంక్విలాబ్ జిందాబాద్ ఇంక్విలాబ్ జిందాబాద్ భారత్ మాతా కే భారత్ మాతా కే భారత్ మాతా కే